నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఎక్కడో ఎవరో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని డప్పేసుకోవడం కాదు, సొంత పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని నువ్వేమి స్ట్రాటజిస్టు అయ్యా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వినిపిస్తోన్న సెటైర్ ఇది. ఒక యుద్ధంలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఈ విజయం ఉంది. అయితే దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలకు విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ప్రజామోదం పొందలేకపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఏపీ వ్యాప్తంగా కూడా దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. బీహార్లో జనసురాజ్ పార్టీ ఏర్పాటు, విస్తరణతో పాటు అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను ముందుగానే ప్రారంభించారు ప్రశాంత్ కిషోర్. వాస్తవానికి ఓవర్ హైప్ సృష్టించుకోవడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. పైగా బీహార్ ఎన్నికల్లో అతను విపరీతంగా జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఫలితాల్లో హంగ కనుక వస్తే తాను చక్రం తిప్పాలని అనుకున్నాడు. చక్రాలు కాదు కదా, కనీసం బొంగరాలు కూడా దిక్కు లేకుండా పోయాయి ప్రశాంత్ కిషోర్కి. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అడ్డంగా ఫెయిల్ కావడంతో సోషల్ మీడియాలో దారుణంగా అతన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ పార్టీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రయాణం, పార్టీ మనుగడపై సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. 2012లో వ్యూహకర్తగా ప్రజలకు పరిచయమైన ప్రశాంత్ కిషోర్ ఒకానొక దశలో దేశంలో శక్తిమంతుడిగా ప్రచారం దక్కించుకున్నారు. ఆయన వ్యూహాలతో తమ ప్రభుత్వాలు కూలిపోతాయేమోనని కొందరు ముఖ్యమంత్రులు కూడా భయపడేలా పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎలాంటి ప్రభావం చూపలేదని బీహార్ ఎన్నికలు తేల్చి చెప్పాయి. గెలిచే వారి పక్షాన చేరి వారి బలాన్ని తన సమర్థతగా చాటుకోవడంలో సక్సెస్ అయిన పీకే బీహార్లో జీరోగా మిగిలిపోవాల్సి వచ్చిందని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. జన్సురాజ్ విధానాల ప్రచారంపై పీకే దృష్టి పెట్టారు. కావాల్సినంతగా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయలేకపోయారు. ఆయన సభలకు జనం వచ్చినా అవి ఓట్లుగా మారలేకపోయాయి. దీనికి తోడు పార్టీలో కొన్ని చోట్ల క్యాడర్ తిరుగుబాట్లు చేశారు. చివరి క్షణంలో నేతలు పార్టీలు మారారు. ఇది కూడా గట్టి దెబ్బేసింది. పోటీకి దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టారు. అయితే ఆయన పోటీ చేయకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయనకే నమ్మకం లేదా అనే ప్రశ్నలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రశాంత్ కిషోర్ బీహార్ అభివృద్ధి మంత్రంతో ఎన్నికల్లో దిగారు. అయితే బీహార్లో కుల సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు కులాల ఓట్లు కూడగట్టడంలోనూ ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయ్యారు. మొత్తం మీద ఆయన వ్యూహాలు ఏమీ పారలేదు. దీంతో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది పీకే పార్టీ. ఏదేమైనా స్వరాష్ట్రంలో చిత్తుగా ఓడిన ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు ఇక విలువ ఉంటుందా? ఆయనను నమ్మి ఎవరైనా కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తారా? అసలు ఇలాంటి పరిస్థితుల్లో పీకే నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోన్న చర్చ.